మంత్రి జూపల్లి తరహాలోనే కామెంట్స్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పాం, పెన్షన్ 4000 రూపాయలు పంచుతామని హామీ ఇచ్చాం, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇవ్వలేకపోతున్నామంటూ కుండబద్దలు కొట్టారాయన. మహిళలకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇంకా రాలేదు అన్నారు. పెన్షన్ ఇంకా మా 4000 చేస్తామని చెప్పి రాలేదని అన్నారు. ఆ మాట వాస్తవమే, కానీ ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాష్ట్రం మంచిగా ఉంటేనే, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కూడా బాగుంటారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వరకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో కొద్దిగా ఆలస్యమైనా సరే మన మహిళలకు కానీ, మన ప్రజలకు కానీ మనం సర్ది చెప్పుకొని ముందు పోవాలి. కానీ ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చేసినట్టు ఆత్మానం చేయొద్దు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇచ్చిన అప్పులు తీర్చుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, చెప్పండి. ఇందాక జూపల్లి చెప్పడం విన్నాము, అండ్ ఇప్పుడు కోమటిరెడ్డి చెప్పడం మనం చూస్తున్నాము. అయితే చేతులు లేవని మంత్రులే ఇలా చేతులు ఎత్తేస్తుంటే పొలిటికల్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నల్గొండ జిల్లా మునుగోడులో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పాం, 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను 4000కు పెంచుతామని చెప్పాం, కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కాస్త ఓపిక పట్టాలని కూడా ఆయన మహిళలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత వరకు కూడా మహిళలంతా ఓపిక పట్టాలి, అదేవిధంగా ఇటు వృద్ధులు కావచ్చు, వికలాంగులకు సంబంధించి పెన్షన్ దారులంతా కూడా ఓపిక పట్టాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులే కావచ్చు, ఇతర పనులకు సంబంధించి లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి నేపథ్యంలో ఆ అప్పులకు ప్రస్తుతం అయితే వడ్డీలు కట్టేందుకు ప్రస్తుతం మళ్ళీ అప్పులు చేస్తున్నామని కూడా ఆయన మనసులో మాట బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కోమటిరెడ్డి అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.